మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనం. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో కొద్దిగా అగ్గిపుల్ల మంటనే మనము తట్టుకోలేని పరిస్థితి. కానీ దేవుడు మాట సెలవిచ్చిన తర్వాత మనము ఆయన మాట వినకుండా జీవించినట్లయితే ఆ భయంకరమైన అగ్నిలో మనం పడటం ఖాయం. దేవుని బిడ్డలారా, అగ్గిపుల్ల నుంచి వచ్చే మంటను తట్టుకోలేని మనము నరకము గురించి ఎందుకు ఆలోచింపలేకపోతూ ఉంటున్నాం? ఒకసారి ఆలోచించాలి. దేవుని బిడ్డలారా, అన్నీ తెలిసి కూడా దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉంటున్నారేమో. జాగ్రత్త. అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు అని దేవుని మాట సెలవిస్తుంది. ఆ భయంకరమైన ఆ పురుగు నుంచి, ఆ అగ్ని నుంచి నిన్ను తప్పించడానికే నిన్ను ఏమీ ఆశించకుండా ఇష్టపడిన ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభులవారు. ఆయనను తెలుసుకో. ఆయన ప్రేమలో నీవు అంటుకట్టబడు. ఖచ్చితముగా నీవు ఆ అగ్ని నుండి రక్షింపబడతావు, ఆ ప్రమాదం నుండి తప్పించబడతావు. దేవుని బిడ్డలారా, ఆలస్యం చేయకండి. దేవుడు నిన్ను పలకరించినప్పుడు ఆయన మాటకు లోబడు. దేవుడు నిన్ను తప్పించి రక్షించేవాడే ఉంటున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా ఆ ఆరని అగ్నిలో నుంచి తప్పించబడాలని, చావని పురుగు నుంచి తప్పించబడాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, నీకు వందనాలయ్యా. నీ బిడ్డలమైన మేము ఇంకా తెలిసి తప్పు చేస్తూ నీ మాట మీరుతూ అగ్నికి దగ్గరవుతున్నాం, చావని పురుగు దగ్గరవుతున్నాము నాయన. ఆ పురుగు నుండి, ఆ అగ్ని నుండి తప్పించగలిగే ఏకైక నామం యేసు నామము ప్రభువ. ఆ నామంలో మేము మొరపెట్టి అగ్ని నుండి, చావని పురుగు నుండి తప్పించబడులాగున మాకు నీ కృపను అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.